సభ్యులందరికీ కూడా వందనాలు. ఈ కూడికలో ఉన్న దేవుని సేవకులందరికీ వందనాలు. అలాగే కూడికి నడిపిస్తున్న ప్రియులు హనోకన్న కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్య ధ్యానం కొరకై మనము యోబు గ్రంథం 5వ అధ్యాయంలో రాయబడిన సంగతులు చదువుకున్నాం. వీటిలోంచి దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈ అధ్యాయంలో చూడండి, వచ్చిన 6 చూద్దాం. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. యోబును గురించి ఈయన మాట్లాడుతూ ఎలీఫజ్ అనే అతను ఈయన ఏం చెప్తున్నాడంటే, చూడండి వచనం 12లో వంచకులు అంటున్నాడు. తర్వాత 13వ వచనంలో కపటులు అంటున్నాడు. ఇలాగ ఆయన మాట్లాడుతూ మరి యోబు గురించి ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఈ అధ్యాయంలో వారి యోబు పిల్లల గురించి సంభవించిన దానిని ఈయన గుర్తు చేస్తున్నాడు. 5వ అధ్యాయం 4వ వచనం, అతని పిల్లలు సంరక్షణ దొరకక యుందురు, గుమ్మములో నలిగిపోదురు అని చెప్తున్నాడు. అంటే యోబు పిల్లలకు జరిగిన ఈ సంభవాన్ని బట్టి అతడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? 3వ వచనంలో మూఢుడు అంటున్నాడు. 2వ వచనంలో బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు అని చెప్తున్నాడు. కాబట్టి నిన్న మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఈ ఎలీఫజు అనేవాడు మరి యోబు విషయంలో ఆరోపణ చేస్తున్నాడు అని మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మాత్రమే కాదు, ఈ అధ్యాయంలో మాట్లాడుతూ ఏమన్నాడంటే, చూడండి కొంచెం క్రిందకు వస్తూ ఇలా జ్ఞాపకం చేశాడు. 27, మేము ఈ సంగతి పరిశోధించి చూచితిమి, అది అలాగే ఉన్నది, ఈ మాట ఆలకించి నీ మేలు కొరకు తెలుసుకొనుము అని చెప్పాడు. 9వ వచనంలో ఆయన పరిశోధింపజాలని మహత్కార్యములను లెక్కలేననే అద్భుత క్రియలను చేయవాడు అని మాట్లాడుతున్నాడు. ఈ వచనాలు గమనించండి. దేవుని మహిమపరుస్తున్నట్లుగా, అలాగే భక్తి గలవారు ఉన్నారు, ఆ భక్తి గలవారిని కొనియాడుతున్నట్లుగా ఇతని మాటలు ఉన్నాయి. కానీ వాస్తవంగా దేవుణ్ణి అలాగే భక్తులను మరి కౌంట్లోకి ఎందుకు తీసుకున్నాడంటే యోబును టార్గెట్ చేయడానికి. సో దేవుణ్ణి మహిమపరుస్తున్నట్లుగా ఈయన మాటలు ఉన్నాయి 9వ వచనంలో. అలాగే భక్తులను కొనియాడుతున్నట్లుగా ఈయన మాటలు ఉన్నాయి. మీరు గమనిస్తే ఈ అధ్యాయంలో, నిన్నటి అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, 4వ అధ్యాయంలో 6వ వచనంలో నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అన్నాడు. కాబట్టి భక్తిని కొనియాడుతున్నట్లుగా, భక్తులను కొనియాడుతున్నట్లుగా, దేవుని మహింపరుస్తున్నట్లుగా కనిపిస్తున్నాడు. కానీ ఇతను వాస్తవంగా యోబు మూఢుడని, బుద్ధి లేనివాడని, అసూయ గలవాడని, మాత్రమే కాదు వంచకుడని, కపటుడని, ఇలాంటి పదజాలాలు ఈయన వాడుతూ వచ్చాడు అన్నమాట. అందుచేత ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని మనం గమనిస్తున్నప్పుడు చాలా మంది దేవుణ్ణి మహింపరుస్తున్నట్లుగా, భక్తులను కొనియాడుతున్నట్లుగా ఉన్నారు. కానీ వాస్తవంగా వాళ్ళ యొక్క టార్గెట్ ఏంటంటే విశ్వాసులకు తీర్పు తెచ్చడం. ఉదాహరణకి చూడండి, నిర్గమాకాండంలో 15వ అధ్యాయం గమనిద్దాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనం చూడండి. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? ఇదే కదా మొదటి వచనం యోబు గ్రంథంలో. పరిశుద్ధ దూతల్లో నీవు ఎవంతటి తిరుగుతావన్నాడు. వేల్పులలో నీ వంటి వాడెవడు?
పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడు, అద్భుతములు చేయవాడు. ఇప్పుడే మనం చూసాం, ఆయన లెక్కలేనన్ని అద్భుతాలు చేస్తాడు అనే మాట. నీ వంటి వాడెవడు అన్నాడు. అంటే ఇక్కడ చాలా మంది వచనాన్ని ఆయన పరిశుద్ధతను బట్టి మహనీయుడు అనే మాటను తీసుకొని దేవుడు పరిశుద్ధుడు అని చెప్తారు. దేవుడు ఎందుకు పరిశుద్ధుడు అని చెప్తారంటే, విశ్వాసులు పరిశుద్ధులు కాదని తీర్పు తెచ్చడానికి చెప్తారు చాలా మంది. దేవుడు పరిశుద్ధుడు అంటే దేవుని కొనియాడుతున్నట్లుగా, మహింపరుస్తున్నట్లుగా కనిపిస్తారు, కానీ దేవుడు పరిశుద్ధుడు అని చెప్పిన ఏ ఒక్కరు కూడా కొరింథీయులకు రాసిన 1 పత్రిక 1:31 ఎప్పుడు చెప్పరు. చాలా మంది చెప్పరు. ఆ మాట ఏంటంటే, దేవుడు పరిశుద్ధుడు మాత్రమే కాదు, ఆయనే మనకు పరిశుద్ధత. 1 కొరింథియన్స్ 1:31 ఇలా వ్రాయబడింది, ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధత అన్నాడు. కాబట్టి క్రీస్తు యేసే మనకు పరిశుద్ధత. ఇది మనం ఒప్పుకోవాల్సిందే. దేవుడు ఎంత పరిశుద్ధుడు అని మనం చెప్తున్నామో అంత పరిశుద్ధత ఆయన మనకు. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా దేవుడు ఎంత పరిశుద్ధుడో అంతే పరిశుద్ధుడు. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. పరలోకములో మనమందరం చేర్చబడ్డామనే మాట హెబ్రీ పత్రిక 9:12 ఏమని రాయబడిందంటే, పరిశుద్ధ స్థలములో అని వ్రాయబడింది. తర్వాత అక్కడ ఏమని ఉందంటే, నిజమైన పరిశుద్ధ స్థలము అనే మాట మనం చూస్తున్నాం. అంటే ఈరోజు విశ్వాసి ఎక్కడున్నాడంటే, నిజమైన పరిశుద్ధ స్థలములో ఉన్నాడు. నిజమైన పరిశుద్ధ స్థలములో విశ్వాసి ఉన్నాడంటే, దేవుడు ఎంత పరిశుద్ధుడో అంత పరిశుద్ధుడు విశ్వాసి. ఎందుకంటే ఆయనే విశ్వాసి యొక్క పరిశుద్ధత. అందుచేత చాలా మంది దేవుణ్ణి కొనియాడుతున్నట్లు కనిపిస్తారు, కానీ వాస్తవంగా వాళ్ళు దేవుణ్ణి కొనియాడటం కాదు, ఎదుటిన్న వ్యక్తికి తీర్పు తెచ్చడం కొరకై మరొక వ్యక్తిని కొనియాడుతున్నట్లుగా నటిస్తారు అంతే. భక్తులను కూడా చాలా మంది క్యారెక్టర్ స్టడీస్ ని చాలా మంది ఎందుకు తీసుకొస్తారంటే, నువ్వు కరెక్ట్ కాదు అని జడ్జి చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్, హెబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయాన్ని పరిశుద్ధాత్ముడు వ్రాయించిన తర్వాత 12వ అధ్యాయంలో ఏమన్నాడంటే, ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె ఆవరించింది అన్నాడు. అంటే ఈ భక్తులను గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, వారు మేఘము అని చెప్పాడు. భక్తులు మేఘంగా పోల్చబడ్డారు, కానీ కొందరి వర్ణన ఎలా ఉందంటే భక్తులు మబ్బుగా పోల్చబడుతున్నారు. అబ్రహాం ఎలా ఉన్నాడు, నువ్వు అలా లేవు. ఇస్సాకు ఎలా ఉన్నాడు, నువ్వు అలా లేవు. యాకోబు ఎలా ఉన్నాడు, నువ్వు ఎలా లేవు అని చెప్తూ భక్తులను మరి కౌంట్లోకి తీసుకొని, భక్తిని కౌంట్లోకి తీసుకొని వారిని మేఘం వలె కాకుండా వారిని మబ్బు వలె. చూడండి, మేఘానికి మబ్బుకు ఉన్న తేడా చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక, ఇదే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం చూడండి. 18. ప్రశాంత్ జాయిన్ అవ్వలేదా? కృషించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును, అగ్నికిని, కారు మేఘమునకును, గాఢంధకారమునకును, తుఫానుకును, బూరధ్వనికిని, మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఇందులో మనకు కావాల్సింది ఏంటంటే కారు మేఘం. కారు మేఘం, కారు మేఘం అంటే ఏంటి? కారు మేఘం అంటే ఏమిటి? అది వెలుగునిచ్చేది కాదు, లేదా వెలుగును అది మూసివేసేది అన్నమాట. కారు మేఘం, మబ్బు. కానీ ఇది సేనాయి పర్వతం మీద ఉంది కారు మబ్బు. అయితే సియోను కొండ గురించి మాట్లాడుతున్న 22వ వచనం నుండి మనం పరిశీలిస్తే, ఈ సియోను కొండ మీద ఏముంది అంటే, చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయంలో
వచనం 2 చదువుదాం. మొదటి వచనం చూడండి. మన పితరులందరూ మేఘము క్రింద ఉండేది అన్నాడు. మేఘము క్రింద. ఈ మేఘం ఎందుకు ఉపయోగపడుతుంది? ప్రయాణం చేయటానికి. ప్రయాణం చేయటానికి, కొనసాగటానికి, అభివృద్ధి చెందటానికి, జీవించటానికి ఇవ్వబడిన మేఘం ఒకటైతే, దేవుణ్ణి మరుగు చేసిన కారు మబ్బు మరొకటి అన్నమాట. నిర్గమాకాండంలో 13వ అధ్యాయం 21వ వచనం, 22వ వచనంలో మేఘ స్తంభము వారు ప్రయాణం చేయటానికి ఉపయోగపడింది. సంఖ్యాకాండంలో 9వ అధ్యాయంలో 21 నుంచి మీరు గమనిస్తే మేఘము ప్రయాణం చేయడానికి ఉపయోగపడింది. భక్తుల ధ్యానాలు పరిగెత్తడానికి ఉపయోగపడాలి, పరుగును ఆపటానికి కాదు. అందుకనే హెబ్రీ పత్రిక 12:1 ఉన్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున పందెముల ఓపికతో పరిగెత్తుదాం అన్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించింది. అలా ఈ కాలేబు గారు రిక్వెస్ట్ చేశాడా వీడియో ఆన్ చేసుకోనని? లేదండి. ఏమండి కాలేబు గారు ఉన్నారా? ఉన్నానండి. ఎప్పుడు వస్తారు? మీటింగ్ అయ్యాక వస్తారా? లేదండి. మరి ఎంతసేపు అయింది మీటింగ్ స్టార్ట్ అయ్యి? ఈ ప్రశాంత్ రిక్వెస్ట్ అన్నా? ఆశీష్ ప్రశాంత్ జర్నీలో ఉన్నాడటండి. ప్రశాంత్ ఎడబోతున్నాడు? వచ్చారు. ఆన్ చేయండి, వీడియోలో ఆన్ చేయండి. అందరూ రిక్వెస్ట్ లేని వాళ్ళు తీసేయండి. చూడండి, హెబ్రీ పత్రిక 12:1 ఈ భక్తుల ధ్యానాలు మేఘము అని చెప్పాడు కాబట్టి అక్కడ వారు పరిగెత్తుతున్నారు, పరిగెత్తండి అని చెప్పాడు. కానీ కొందరు భక్తుల ధ్యానాలు తెచ్చి చేసే పని ఏంటంటే, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ప్రకారం వారు విశ్వాసికి తీర్పు తీర్చి ఏం చేస్తున్నారు చూడండి. 7వ వచనం, మీరు బాగుగా పరిగెత్తుచుంటుంది, సత్యము నాకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించాను. అబ్రహామును లోతుగా ధ్యానం చేసి, సో యు ఆర్ నాట్ కరెక్ట్, యు ఆర్ నాట్ పెర్ఫెక్ట్, నువ్వు సరైనోడు కాదు, నువ్వు సరైన దాను కాదు అని ఫైనల్లీ కన్క్లూజన్ అనమాట. కానీ ఉపదేశ సారం ఏమన్నాడు? ఉపదేశ సారం ఏంటి? తిమోతి 1:5 ఉపదేశ సారం మంచి మనస్సాక్షి అన్నాడు. ఒక ఉపదేశం వింటే దాని సారాంశం ఐ ఆమ్ పెర్ఫెక్ట్ బిఫోర్ గాడ్ అనేది రావాలి. ఐ ఆమ్ పెర్ఫెక్ట్ బిఫోర్ గాడ్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే కన్క్లూజన్ రాకపోతే భక్తులను మేఘము వలె చెప్పట్లేదు, భక్తులను మబ్బు వలె చెప్తున్నారు. వీళ్ళందరూ మోడర్న్ ఎలీఫజులు అనమాట. సో ఇప్పుడున్న నేటి ఎలీఫజులు ఎవరంటే, శ్రమ ధూళిలో నుంచి పుట్టదు, బాధ భూమిలో నుంచి మొలవదని చెప్పేవాళ్ళు అనమాట. అంటే నీ పిల్లలకు సంరక్షణ లేదంటే నువ్వు ఒక మూఢుడివి అని. ఫైనల్ గా సంభవాలలో నుంచి సందేశం, వీళ్ళ టైటిల్ ఏంటంటే, జరిగిన ప్రతి దాన్ని కూడా ఉపయోగించుకొని నీకు అందుకే ఎలా జరిగింది, నువ్వు ఎలాగో అలాగని చెప్పి పాయింట్అవుట్ చేసేస్తారు అనమాట. వీళ్ళు చాలా మందికి తెల్లని గుర్రం మీద కూర్చున్నట్టు కనిపిస్తున్నారు కానీ వారి చేతిలో విల్లు ఉన్నది. వీళ్ళు యాంటీ క్రైస్ట్ స్పిరిట్ తో నడిపించబడుతున్నారనే సంగతి తెలియదు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1-2 వచనాలు. 2వ వచనం చూడండి. ఇదిగో ఒక తెల్లని గుర్రం, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండేను అనే మాట చూస్తాం. తెల్లని గుర్రం. సో తెల్లని గుర్రం అనగానే మనం ఏమనుకుంటామంటే, తెల్లని గుర్రం అనగానే కూర్చున్నవాడు క్రీస్తు అనుకుంటాం. నల్లని గుర్రం అన్నామా అర్థం చేసుకుంటాం. కానీ తెల్లని గుర్రం అనగానే మనం అనుకుంటాం తెలుపు అంటే పరిశుద్ధత. మనకి కొన్ని అలాగూ సండే స్కూల్ నుంచి అలవాటు అయిపోయినాయి. తెలుపు అంటే పరిశుద్ధత, తెలుపు అంటే శాంతి అంటాం. తెలుపు అంటే ఇక్కడ యాంటీ క్రైస్ట్. చదవండి సరిగ్గా. ఇక్కడ తెలుపు గుర్రం మీద కూర్చున్నవాడు ఎవడంటే
వీడు జైశాలి అని పేరు పెట్టుకున్న యాంటీ క్రైస్ట్ అన్నమాట. మీరు చూడండి 2వ వచనంలో జైశాలి, వీడి టైటిల్ జైశాలి అన్నమాట. సో వీడు ఎవడు? క్రీస్తు విరోధి. వీడు క్రీస్తు విరోధి అన్న సంగతి మనకు ఎలా తెలుసు అంటే వాడి చేతిలో ఉన్న విల్లును బట్టి తెలుసు. సో మొదటి జీవి ఈ విషయాన్ని చెప్తుంది అనమాట. మొదటి జీవి ఎవరు? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము వచనం 7. మొదటి జీవి ఎవరు? సింహము. సో మొదటి జీవి అంటే మత్తయి సువార్త. సో మత్తయి సువార్త అంతా కూడా నీతి సువార్త. రెండవ జీవి చూడండి, ఎర్రని గుర్రం మీద కూర్చున్న వాడిని చూపించింది. సమాధానం లేకుండా చేస్తున్నాడు వాడు. రెండవ జీవి ఎవరు? దూడ అని చెప్పాడు. మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గల జీవి. ఈ జీవి ఏం చెప్తుంది? నల్లని గుర్రం మీద కూర్చున్నవాడు. నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు అన్నాడు కదా, ఇదేమో పాండోర వర్ణం మీద కూర్చుని. అంటే గాస్పల్ అర్థమైతేనే యాంటీ క్రైస్ట్ గాస్పల్ అర్థమైంది. సువార్త అర్థం కాకపోతే యాంటీ క్రైస్ట్ మనం కనిపెట్టలేం. ఫస్ట్ గాస్పల్ పేరేంటి? రైచియస్నెస్, ద గాస్పల్ ఆఫ్ రైచియస్నెస్. వాడి చేతిలో ఏముంది? విల్ ఉంది. సెకండ్ది ద గాస్పల్ ఆఫ్ పీస్. వాడి చేతిలో ఏముంది? ఖడ్గం ఉంది. థర్డ్ వన్ ద గాస్పల్ ఆఫ్ గ్రేస్. వాడి చేతిలో ఏముంది? త్రాస్ ఉంది. ఫోర్త్ వన్ ద గాస్పల్ ఆఫ్ లైఫ్ అన్నమాట. వాడి పేరేంటి? మృత్యువు. సో మనకు సువార్త అర్థం కాకపోతే ఈ భిన్నమైన సువార్త, ఈ యాంటీ క్రైస్ట్ గాస్పల్, యాంటీ క్రైస్ట్ స్పిరిట్ మనకు అర్థం కాదు. కాబట్టి ఈ రోజు చాలా మంది తెల్లని గుర్రం మీద కూర్చున్న క్రీస్తు విరోధులు ఉన్నారు. మనం అనుకుంటాం భక్తుల గురించి బాగా వీళ్ళు ధ్యానం చేస్తారు. భక్తులు ధ్యానం చేయట్లేదు, వాళ్ళందరినీ తెచ్చి నువ్వు చెత్త అని చెప్తున్నారు అంతే. ఆ భక్తులందరినీ తెచ్చి లోతుగా ధ్యానం చేసి అందుకే నీకు ఇలా జరిగింది, ఇందుకే నీకు అలా జరిగింది అంటే, పరిశుద్ధాత్ముడేమో భక్తులను మేఘముతో పోలిస్తే ఈ భిన్నమైన ఆత్మ, యోహాను మొదటి పత్రిక 4:6, ఈ భ్రమపరుచు ఆత్మ ఈ భక్తులందరినీ కారు మేఘంతో పోలుస్తున్నాడు. కాబట్టి దయచేసి వినండి, దేవుణ్ణి మహింపరుస్తున్నారు అంటే ఎందుకు మహింపరుస్తున్నారు? ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను సువార్త 9వ అధ్యాయం 30వ వచనం చదవండి. యోహాను సువార్త 9వ అధ్యాయం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. రైట్. ఇప్పుడు వచ్చిన 24 చదవండి. 24. కాబట్టి వారు వాడై ఉండిన మనుష్యుని రెండవ మారు పిలిపించి దేవుని మహిమపరచుని. ఈ మనుష్యుడు పాపియును మేమెరుగుదుమని వానితో చెప్పగా. చూడండి, ఇక్కడ దేవుని మహిమపరచు అని చెప్తూ ఈ మనుషుడు పాపి అని చెప్తున్నారు. దేవుని మహిమపరచాలి. ఈ మనుషుడు ఎవరు చెప్పండి? ఈ మనుషుడు ఎవరు? చెప్పాలి. మీరు చెప్తే మీరు అంటున్నారని నాకు అర్థమైంది. దేవుని మహిమపరచు, ఈ మనుషుడు పాపి అంటున్నారు. ఈ మనుషుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరండి దేవుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమో ఇక్కడ గుడ్డివాని కన్నులు తెరిచాడు. అసలు కన్నులు తెరిచినోడిని పాపి అంటున్నాడు, దేవుని మహిమపరచు అంటున్నాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, దేవుని మహిమపరుస్తున్నట్లుగా ఎలీఫజ్ కనిపిస్తున్నాడు కానీ ఉద్దేశం యోబు పాపి అని చెప్పడం. కాబట్టి మన దగ్గర కూడా దేవుడు ఆ పరిశుద్ధతను బట్టి మహనీయుడని, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడని ఇవన్నీ చెప్పేది చాలా మంది. ఎందుకంటే దేవుడు అంత పరిశుద్ధుడు కాదు, నువ్వు ఎలా పరలోకం వెళ్ళిపోతావు అని చెప్తారు. అంటే దేవుని మహిమపరుస్తున్నట్లు కనిపిస్తున్నారు, భక్తులను కొనియాడుతున్నట్లు కనిపిస్తున్నారు, భక్తులను కారు మేఘంగా మార్చేస్తారు. దేవుని మహిమపరుస్తూ విశ్వాసులను మరి ఆ పాపులుగా పిలుస్తూ ఉన్నారు. కానీ దేవుని స్తోత్రం, మనమైతే వెలిగించబడ్డాం ఈ విషయంలో. గుర్తుపెట్టుకోండి, వీళ్ళు బాగుగా పరిగెత్తే వారిని అడ్డగిస్తున్న ఎలీఫజులు కారు మేఘంగా భక్తులను మన ముందు ప్రత్యక్షపరుస్తున్నారు. వీళ్ళందరూ తెల్లని గుర్రం మీద ఉన్నారు. అందుకనే మనకు తెల్లని గుర్రం మీద యేసుక్రీస్తు ఉన్నాడు అనుకుంటా. ప్రకటన గ్రంథం చూడండి 19వ అధ్యాయం.
ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన 19:11. మరియు పరలోకం తెరవబడి ఉండుట చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడు అను నామము గలవాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. కాబట్టి ఇక్కడ తెల్లని గుర్రం మీద ఉన్నది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రకటన 19లో తెల్లని గుర్రం మీద క్రీస్తున్నాడు. ప్రకటన 6లో తెల్లని గుర్రం మీద క్రీస్తు విరోధి ఉన్నాడు. అందుచేత తెల్లని గుర్రం మీద మన దగ్గరికి వచ్చే వాళ్ళు అందరూ క్రీస్తులు కాదు. వారి చేతిలో ఏముందో మనం గమనించాలి. విశ్వాసిని అనీతిమంతుడనే తీర్పు తీర్చడానికి దేవుణ్ణి మహిమపరుస్తున్నట్టుగా నటిస్తున్న ఈ వేషధారులు భక్తులను కొనియాడుతున్నట్లుగా కనిపిస్తూ విశ్వాసులను అడ్డగిస్తున్న, పరిగెత్తకుండా ఆటంకపరుస్తున్న ఈ వేషధారులు వాస్తవంగా వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నారు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో తెలుపు అనే మాట వెలుగు అనే విషయాన్ని చెప్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో 14వ వచనం చూడండి. 14. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొంచున్నాడు. రైట్. నెక్స్ట్ 15th వర్స్ చదువుతాం చూడండి. 15th వన్. గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. సో అంటే వీళ్ళు కూడా చెప్పేది రైచియస్నెస్ గురించే, వీళ్ళు కూడా చెప్పేది నీతి గురించి. అందుచేత ఇది తెల్లని గుర్రం. ఇంకా చెప్పాలంటే ఇది వెలుగుదూత వేషం. వెలుగుదూత వేషం అంటే వీళ్ళు భక్తులు చాలా నీతిమంతులు అని చెప్తారు, కాబట్టి నువ్వు నీతిమంతుడు కాదు. దేవుడు చాలా పరిశుద్ధుడు అని చెప్తారు, నువ్వు పరిశుద్ధుడు కాదని చెప్తారు. ఎప్పుడైనా ఈ తెల్లని గుర్రం మీద వచ్చినోడు మన దగ్గరికి పరిశుద్ధతను బట్టి దేవుడు మహనీయుడు అని అనగానే మనం వెంటనే అనాలి, ఆయనే నా పరిశుద్ధత అనాలి. హీఈస్ మై శాంక్టిఫికేషన్. ఆయనే నా పరిశుద్ధత. దేవుడు ఎంత పరిశుద్ధుడని నువ్వు ఎంత వర్ణించినా అంత పరిశుద్ధుడు విశ్వాసకుడు. మీరు చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ ఇలా రాయబడింది చూడండి. వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము 14 నుంచి చదవండి. 14 నుంచి చదవండి. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ చూడండి, ఈ వచనం లేవీ కాండంలోని వచనం. లేవీ కాండంలో ఏముంది? నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడే అని ఉంది. సంఘానికి రాసిన పత్రికలు ఏముంది? సంఘానికి రాసిన పత్రికలు ఏముంది? చెప్పండి ప్రసాద్ అన్న, మళ్ళీ ఒకసారి చెప్పండి. పరిశుద్ధులు గనుక పరిశుద్ధంగా. చూడండి, ఇది లేవీ కాండంలోని వచనం. ఇక్కడ రాస్తే ఏమన్నాడు? నేను పరిశుద్ధుడను గనుక పరిశుద్ధులుగా ఉండండి. ఇక్కడ పరిశుద్ధులు అంటే దేవుని ఎదుటి పరిశుద్ధత చెప్తున్నాడా, పరిశుద్ధ ప్రవర్తన గురించి చెప్తున్నాడా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 14లో నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండని చెప్తున్నది పరిశుద్ధ ప్రవర్తన గురించి చెప్తున్నాడా, దేవుని ఎదుట పరిశుద్ధత గురించి చెప్తున్నాడా? దేవుని ఎదుట పరిశుద్ధులు, యేసు ప్రభు ఎదుట. కాదన్న, పరిశుద్ధులై ఉండుడి అనే మాట దేవుని ఎదుట పరిశుద్ధత గురించి చెప్తున్నాడా, పరిశుద్ధ ప్రవర్తన గురించి చెప్తున్నాడా? పరిశుద్ధ ప్రవర్తన గురించి. దివ్య చెప్పింది కదా, పరిశుద్ధ ప్రవర్తన. ఇప్పుడు విశ్వాసిని పరిశుద్ధులై ఉండుడే దేవుని ఎదుట అనేది ఇప్పుడు చెప్పడం. ఇక్కడ చెప్తున్న వచనం నెక్స్ట్ లైన్ చదవండి. మీరు నెక్స్ట్ లైన్ చదివితే అక్కడే ఉంది. ఏమనుందంటే 17లో క్రియలు అన్నాడు, క్రియలు అన్నాడు. తర్వాత అక్కడే ఏమన్నాడు? 16లో పరిశుద్ధ ప్రవర్తన అన్నాడు. కాబట్టి పరిశుద్ధ ప్రవర్తన విషయంలో మాట్లాడుతున్నాడు. అంతే తప్ప దేవుడు పరిశుద్ధుడు, మనల్ని పరిశుద్ధులుగా ఉండమంటున్నాడు కాబట్టి ఇంకా మనం పరిశుద్ధులం కాదు అనే మాట తప్పు. ఎందుకంటే ఈ పత్రికలో మొదటి వచనం చదవండి, ఈ పత్రికలో ఫస్ట్ వర్స్ చదవండి. ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై.
పొందిన వారే అంటే ఆల్రెడీ పరిశుద్ధతను మనం పొందాం. అది కాబట్టి ఎక్కడ ఎవరు కూడా విశ్వాసిని పరిశుద్ధుడు కాదు అని చెప్పడానికి సరిపోరు. కానీ ఇప్పుడు ప్రసంగాలు అంతే. కొన్ని లక్షలు పెట్టి మీటింగ్లు ఎందుకు పెడుతున్నారంటే భక్తులందరినీ కొనియాడి విశ్వాసులు కారు మేఘం ముట్టిస్తున్నారు. వీటి కోసం భోజనాలు మరలా అంటే భోజనం పెట్టి మరీ ప్రజల నుంచి మరీ కారు మేఘం కలిగించి ఇక మీరు పరిగెత్తకుండా ఆగిపోండి అని చెప్పడానికి. అందుచేత దయచేసి ఉదయకాలం వాక్యం వినేవారు వారు దేవుని మహింపరుస్తున్నారు అనుకోద్ది. ఈ మనుషుడు పాపి అని యేసు ప్రభుని అంటున్నారు. వాళ్ళు దేవుని కొనియాడుతున్నారు అనుకోవద్దు. యోబును వారు ఏమంటున్నారంటే నీ పిల్లలు ఎందుకు సంరక్షించబడలేదంటే నువ్వు ఒక మూఢుడు కాబట్టి అని చెప్తున్నారు. వాస్తవంగా ఇప్పుడు మనం ఏం చెప్పాలి? యోబు పిల్లలు ఎందుకు కాపాడబడలేదు ఇలా చెప్పాలి. మనం ఏం చెప్పాలంటే క్రొత్త నిబంధన ఇంకా అప్పటికి వెల్లడి కాలేదు. ఒకవేళ మనం కూడా లేదు యోబు కంటే మనం భక్తిగా ఉన్నాము, యోబు కంటే మనం యథార్థంగా ఉన్నామని చెప్తే మనం కూడా ఎలీఫజులమే. కాబట్టి ఆనాడు యోబు పిల్లలు కాపాడబడకపోవటానికి గల ముఖ్య కారణం ఏంటంటే యోబు అనుదినం వారి కొరకు బలులు అర్పిస్తున్నాడు. కానీ ఈ దినం మనం మన పిల్లల కొరకు కానీ మన కొరకు కానీ అనుదిన బలి అర్పించి మనస్సాక్షికి పాపజ్ఞప్తి తెచ్చుకొని పరిశుద్ధాత్మ పనులను ఆటంకపరుచుకునే అవకాశమే లేకుండా యేసు ప్రభు చేశాడు అనమాట. అందుచేత ఈరోజు మన పిల్లలందరూ సంరక్షించబడతారు. మన పిల్లలను దేవుడు కాపాడుతాడు. ఎందుకు కాపాడుతాడంటే వారి విషయంలో మన మనస్సాక్షికి పాపజ్ఞప్తి అవసరమే లేదు. మనం వారి విషయంలో పరిశుద్ధాత్మ చేత నడిపించబడవచ్చు. లూకాసు వార్తలో ఈ మాట మనం మొదటి రోజు విన్నాము, మరొకసారి విందాం. చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయం 12-13 వచనాలు చదువు. 12-13 వచనాలు. కాబట్టి మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగియుండగా పరలోకమందున్న మీ తండ్రి తాను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించను. చూడండి, ఈ వచనంలో మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇస్తారు. మన పిల్లలకు మనం కారు కావాలంటే కారు, బండి కావాలంటే బండి, బట్టలు కావాలంటే బట్టలు, ఏది కావాలంటే అది ఇస్తాం. కానీ ఏ తల్లిదండ్రులు తమ పిల్లలకు యేసు ప్రభు ద్వారా యేసు ప్రభుకు వేరుగా గుడ్ కాన్షియస్నెస్ ఇవ్వలేరు, మంచి మనస్సాక్షిని ఇవ్వలేరు. కానీ ఈరోజు మనం ఇవ్వగలం. మన పిల్లలకి ఏమని చెప్పగలం? మన పిల్లల్ని పిలిచి నువ్వు యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించావు కనుక యు ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ అని చెప్పగలం. అలా చెప్పడం వల్ల 13వ వచనం వారికి మనం పరిశుద్ధాత్మనిస్తున్నాం. అంటే ఆ మనస్సాక్షిని మనం ఎప్పుడైతే ఇస్తున్నామో వారు పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారు. గుడ్డునివ్వగలం, చేపనివ్వగలం, రొట్టెనివ్వగలం. కానీ ఈరోజు మనల్ని ఎలా చేసేసాడంటే ఆయన గుడ్డు కంటే శ్రేష్టమైనది ఇవ్వగలుగుతున్నాం, చేప కంటే శ్రేష్టమైనది ఇవ్వగలుగుతున్నాం. ఎందుకంటే గుడ్డు తిని పాపజ్ఞప్తి లేని మనస్సాక్షి, పాపజ్ఞప్తి గల మనస్సాక్షి ఉంటే గుడ్డు అరగదు. రోమపత్రిక 11వ అధ్యాయం చదవండి మీరు. వారి భోజనం వారికి ఊరిగా ఉంటది అన్నాడు. 127వ కీర్తన చదవండి. విశ్రాంతి లేకపోతే మీరు ఆహారం తింటే వ్యర్థమైపోయిద్ది అన్నాడు. ఎందుకంటే ఈరోజు పాపజ్ఞప్తి గల మనస్సాక్షి గల వారికి విశ్రాంతి లేదు. పాపజ్ఞప్తి గల మనస్సాక్షి గల వారికి విశ్రాంతి లేదు. కాబట్టి ఏం జరుగుతుందంటే వారు తిన్నది అరగదన్నమాట. ఈరోజు మనం గుడ్డునిచ్చి చాలా ధైర్యంగా ఉండొచ్చు, రొట్టెనిచ్చి చాలా ధైర్యంగా ఉండొచ్చు, చేపనిచ్చి చాలా ధైర్యంగా ఉండొచ్చు. మన పిల్లలకి మన ఆస్తి అంతా అప్పగించినా మనం ధైర్యంగా ఉండొచ్చు, వాడు దాన్ని పాడు చేయడు. కానీ మీరు చూడండి, యోబు తన ఆస్తిని అంత పిల్లలకి ఇచ్చాడు, వారు దాన్ని పాడు చేస్తున్నారు. ఇప్పుడు వారి విషయంలో ఆయన బలులు అర్పిస్తున్నాడు అనమాట. కాబట్టి లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనం మళ్ళీ చదువుదాం. లూకాసు వార్త 11-13. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుచున్నాను. రైట్, ఈ వచనం చూడండి. పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా ఇచ్చే తండ్రి. మనం కూడా పిల్లల విషయంలో చాలా ధైర్యంగా ఉండాలి. ముఖ్యంగా
ఈ ఉదయకాలం ఎలీఫజ్ లాంటి వాళ్ళు తగలాడుతున్నారు, మన చుట్టూ కూడా ఉంటారు అనమాట. వీళ్ళందరూ ఏమంటారంటే, మీ పిల్లలకి అలా జరిగింది, నువ్వు ఇందుకు కాబట్టే అని అన్న ప్రతిసారి ఇలా చెప్పాలి. ఏదైనా జరిగితే అది ఖచ్చితంగా దేవుని సముఖం నుండే వస్తది కదా. కానీ దేవుని సముఖం నుండి నన్ను బట్టి నా పిల్లలకి ఏది రాకుండా, వారిని బట్టి కూడా వారికి ఏది రాకుండా ప్రభు అయిన యేసుక్రీస్తును కుమారుడు మాకున్నాడు అని చెప్పాలి. సో మన పిల్లల కంటే మన కుమారుడు గొప్పవాడు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ప్రకారం, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడిన అనే మాటను బట్టి మన కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన బట్టి మన పిల్లలందరూ క్షేమంగా ఉన్నారు. ఒకవేళ వారు తప్పిపోయారే అనుకోండి, శిక్ష చేయబడతారు కానీ వారి మీద శిక్షా విధి లేదు. ఒకవేళ శిక్ష చేయబట్టాన్ని ఎవరైనా శిక్షా విధిగా వర్ణించినప్పుడు మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం చూడండి, వచనం 32 చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:32. మనం తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. రైట్, చూడండి, ఇలా చెప్పాలి. శిక్ష చేయబడుతున్నారు అనే సందర్భంలో మేము ఎందుకు శిక్ష చేయబడుతున్నాం తెలుసా? బికాజ్ వీ హ్యావ్ నో కండెమ్నేషన్. శిక్షా విధిలో లేవు గనుక, లోకము మేము ఒకటి కాదు గనుక, లోకాన్ని శిక్ష చేయని వాడు మాకు శిక్ష చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే లోకానికి తండ్రి లేడు, మాకు తండ్రి ఉన్నాడు. ఇప్పుడు శిక్ష చేయబట్టాన్ని కూడా గర్వంగా చెప్పుకోవాలి, ఎందుకంటే మనకు తండ్రి ఉన్నాడు కాబట్టి శిక్ష చేస్తున్నాడు, లోకానికి తండ్రి లేడు కాబట్టి శిక్ష చేయట్లేదు. అంతే తప్ప ఎలీఫజ్ లాంటి వారి మాటలు వినేసి నేను కరెక్ట్ గా ఉంటే నా పిల్లలు కాపాడబడతారని దేవుని ఎదుట నీతిమంతులు అవటానికి ప్రేరేపణ పుట్టకూడదు, దేవుని ఎదుట పరిశుద్ధులు అవటానికి ప్రేరేపణ పుట్టకూడదు. అప్పుడు మనం ఏం క్రియలు చేస్తాం? ధర్మశాస్త్ర సంబంధ క్రియలు చేస్తాం. ఆ క్రియలు చేసినప్పుడు ఏం జరుగుతుంది? రోమాపత్రిక 7:9 మనం చచ్చిపోతా ఉంటాం. గలతీ 5:19 శరీర కార్యాలు మేనిఫెస్ట్ అవుతా ఉంటాయి. సో మెయిన్ రీజన్, మెయిన్ ఉద్దేశం ఏంది అపవాది అంటే, భక్తులను హైలైట్ చేయటం, దేవుని మహింపరచడం వెనకాల మన ద్వారా శరీర క్రియలు జరిగించడమే వాడి యొక్క ముఖ్య ఉద్దేశం. మన యొక్క శరీరాన్ని నిరర్థకం కాకుండా చేయటమే వాడి యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇప్పుడు చూడండి, నీ మొహం అసలు బాగాలేదని ఎవరినన్నా అంటే ముందేం చేస్తారు? ధైర్యంగా ఇలా చెప్పగలుగుతారా? బాగానే ఉంది నా ముఖం అని ముందెళ్ళి అద్దంలో చూసుకుంటారు. అంతే, ఇప్పుడు కూడా అంతే. వాడు ఈ భక్తులందరినీ బాగా హైలైట్ చేసి నువ్వు కరెక్ట్ కాదనగానే కరెక్ట్ అవటానికి ధర్మశాస్త్ర సంబంధ క్రియలు చేస్తాం. అప్పుడు మన ఫ్లెష్ యాక్టివేట్ అయిపోయింది. ఎప్పుడైతే శరీరం యాక్టివేట్ అయిపోయిందో ఇంకా అక్కడి నుంచి జరిగేదంతా మేలును ఆటంకపరచటమే. అందుచేత శ్రమ ధూళిలో నుంచి పుట్టదు, భూమి బాధలోంచి మొలవదు అనే ఈ సామెతలు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళందరికీ ఒక విషయం చెప్పండి. ఏమనంటే, సామెతలు ఉపయోగించాల్సింది నన్ను దేవుని ఎదుట కరెక్ట్ కాదని చెప్పడానికి కాదు. సామెతలు ఎందుకు ఉపయోగించాలంటే, సామెతలు అనేది మనం ఎందుకు వినియోగించాలంటే, విశ్వాసి దేవుని ఎదుట పరిశుద్ధుడే అని చెప్పడానికి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సామెతలను ఏమంటాం? వాస్తవంగా మనుష్య రీతిగా మాట్లాడుట అంట. రోమాపత్రిక చూడండి 6వ అధ్యాయం. పౌలు గారు మనుష్య రీతిగా మాట్లాడినా కూడా సత్యమే చెప్తున్నాడు. రోమాపత్రిక 6వ అధ్యాయం 19 చదవండి. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమం చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించుతురో, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. నువ్వేంటి ఆనంద్ బాబు గారు ఫ్రేమ్ లో జాయిన్ అయ్యావు? నీ స్నేహితుడేడి? థామస్ ఏడి? నిద్రపోతున్నాడా? వెళ్ళి ఫస్ట్ లేపి బర్ణమా అన్న లేసి కూర్చొని జూమ్ ఆన్ చేసుకోమన్నాడు అని చెప్పి. ఆనంద్ అన్న చూసారా ఎంత మెరుకుగా ఉన్నారు? శ్యామ్ని కూర్చోబెట్టుకోండి, రోజు చెవిలో గట్టిగా అరుపుతూ ఉంటాడు. మీకు నిద్రే రాదు.
రైట్. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చదువుకుంటున్న వచనం గమనించండి. మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను అన్నాడు. 19వ వచనంలో శరీర బలహీనతను బట్టి మాట్లాడుతానన్నాడు. శరీర బలహీనతను బట్టి మాట్లాడినా, మనుష్య రీతిగా మాట్లాడినా, సామెతగా మాట్లాడినా కూడా ఈస్ ఎస్టాబ్లిషింగ్ ద ట్రూత్ అన్నమాట. ఆయన సత్యాన్నే ఇక్కడ స్థిరపరుస్తున్నాడు. సామెతలు చాలా మంది ఎందుకు వాడతారు? నిప్పు లేకుండా పొగొత్తదా ఉంది, అది ఇంతకీ యోబు గ్రంథంలోని సామెత. అది కూడా ఈ జోఫరు, ఎలీఫాజ్, బిల్దద్ యొక్క ఉద్దేశాలే. నిప్పు లేకుండా పొగొత్తదా. చిక్కాల అనే ప్రాంతంలో ఒక గొప్ప పరిచర్య జరిగింది అనమాట. ఈ BOUI వాళ్ళ వల్ల పరిచర్య పాడైపోయింది. కొంతమంది అటాక్ చేశారనమాట. ఆ సమయంలో ఆదరించాల్సిన వాళ్ళు చాలా మంది ఏం చేశారు అనుకున్నారు? నిప్పు లేకుండా పొగొత్తదా అన్నారు. మా కెమిస్ట్రీ లెక్చరర్ ఉండేవాడు ఇంటర్మీడియట్ లో. ఆయన మా ఇప్పుడు ఏలూరు స్థానిక సంఘంలో పెద్ద అన్నమాట. ఆయన మాకు కెమిస్ట్రీ లెక్చరర్. ఆయన అన్నాడు, నిప్పు లేకుండా పొగొత్తదే, కెమిస్ట్రీ ల్యాబ్కి రండి అని చెప్పాడు అనమాట. నిప్పు లేకుండా పొగొత్తదే. కాబట్టి ఈ సామెతలు ఎందుకు చెప్తున్నారు చాలా మంది అంటే, సామెతలు చెప్పి విశ్వాసిని కార్నర్ చేయటానికి అన్నమాట. భక్తులను, దేవుణ్ణి, సామెతలను అన్నిటిని వాడిపడేస్తున్నారు అనమాట. ధూళిలో నుంచి బాధ రాదు, భూమిలో నుంచి శ్రమ రాదు అన్నాడంటే దాని అర్థం ఏంటి? మనుష్య రీతిగా కూడా టార్గెట్ చేయడం అనమాట. కొంతమంది అంటారు పడిపోయింది ఎప్పుడు అడ్డవాడు కాదంటారు. కాబట్టి సామెతలు మనిషిగా మాట్లాడే మాటలు కదా. కొంతమంది ఏమంటారు, ఇంత వాక్యం చెప్తుంటుంటే ఫైనల్ గా గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా అనకూడదంట. అంటే సామెతలు చెప్పేది ఎందుకు? వాక్యాన్ని స్థిరపరచడానికా, అస్థిరపరచడానికా? అంటే మనం ఇలా చెప్తాం కదా, పరిచయక భక్తిహీనుడు నీతిమంతునిగా తీర్చు అని, విశ్వాసం ఉంచు అని, విశ్వాసం నీతిగా ఎంచబడుతుంది అంటాం కదా 4:5లో. సో దాన్ని ఎలా వాడతారు? ఏ పని చేయకుండా పరలోకం వెళ్ళిపోతామా? గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే చూడండి, సామెతలను ఎందుకు వాడుతున్నారంటే వాక్యాన్ని వక్రీకరించడానికి. కానీ దేవుడు ఏం చేయగలడంటే ఇటువంటి సామెతలన్నిటిని కూడా హాస్యాస్పదంగా చేసేస్తానన్నాడు. మీరు చదివితే దేవుడు మన వ్యక్తిగత జీవితాల్లో దేవుణ్ణి గాని, భక్తులను గాని, సామెతలను గాని, దేవుణ్ణి గాని, భక్తులను గాని, సామెతలను గాని మనల్ని దేవుని ఎదుట అపవిత్రులుగా నిలబెట్టడానికి వినియోగించకూడదని చెప్తున్నాడు. ఎందుచేతనంటే అలాగెప్పుడైతే చేశారో మనలో ధర్మశాస్త్ర సంబంధ క్రియల వల్ల నీతిమంతులు అవ్వాలనే ప్రేరేపణ పుడుతుంది. దానివల్ల మన ఫ్లెష్ యాక్టివేట్ అయిపోయింది. ఎప్పుడైతే శరీరం యాక్టివేట్ అయిందో శరీర కార్యాలు ప్రత్యక్షమవుతాయి. అవన్నీ దుర్నీతికి సాధనాలు అవుతాయి. ఫైనల్ గా దుర్నీతి అంటే ఎవరు? దుర్నీతి అంటే సాతానుగాడు, సమస్త నీతికి విరోధి వాడు. వాడి యొక్క దుర్నీతికి మన పాపాలు, విశ్వాసి చేసే శరీర కార్యాలు సాధనాలు అయితే అన్నమాట. అందుచేతనే వాడు ఎలా విల్లుతో స్టార్ట్ చేసి మన అవయవాలను వాడు ఆయుధాలుగా తెచ్చుకుంటాడు. వాడు విల్లుతో స్టార్ట్ చేస్తాడు, వాడు జడ్జి చేస్తాడు. ఆ జడ్జి వల్ల మనకు ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులు అవ్వాలనే ప్రేరేపణ పుట్టిస్తాడు. నెంబర్ 3, శరీరకాలు ఉత్పన్నమవుతాయి. ఇవన్నీ దుర్నీతికి సాధనాలు అవుతాయి. ఫైనల్ గా నీతికి సాధనాలుగా ఉండాల్సిన మన అవయవాలను దుర్నీతి సాధనాలు. చూడండి, మీరు కావాలంటే యోబులో అది జరిగిందో లేదో చూద్దాం ఒకసారి. ముందుగానే చదువుదాం. యోబు గ్రంథంలో ఈ ఎలీఫజ్ మాటలు, ఈ జోఫరు మాటలు, ఈ బిల్దదు మాటలు ఎటువంటి ప్రభావాన్ని తెచ్చాయో ఇప్పుడు మనం చదువుదాం. చూడండి, యోబు గ్రంథం 32వ అధ్యాయం 2వ వచనం చదవండి. యోబు గ్రంథం 32:2. అప్పుడు రాము వంశస్థుడును భూజీయుడును బరకేల్ కుమారునకు ఎలీహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనట్టు చూచి అతని మీద బహుగా కోపగించును. చూసారా, యోబు ఏం చేశాడు? ఇప్పుడు దేవుని కంటే తానే నీతిమంతుడు. ఇది స్వనీతి. సో సెల్ఫ్ రైచియస్నెస్ రావాలంటే ఏం చేయాలా? స్వనీతి రావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ జడ్జి చేయబడాలి.
సో యాంటీ క్రైస్ట్ స్పిరిట్ విశ్వాసాన్ని బట్టి నీతిని ఒప్పుకోదు, దానిలో నుంచి స్వనీతి పుడుతుంది, దానివల్ల శరీర క్రియలు పుడతాయి, దానివల్ల దుర్నీతికి సాధనాలుగా మన అవయవాలు తయారైపోతాయి. అందుచేత ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యోబు గ్రంథంలో 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. నేను ఇంకో మాట కూడా ఈ ఉదయకాలం ఇంకో కోణంలో కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, ఆ అజ్ఞాన కాలాల్లో సంభవాలు ఇలా ఉన్నాయి కాబట్టి సత్యాన్ని వక్రీకరించే పని జరిగింది. అజ్ఞాన కాలాల్లో సంభవాలు ఇలా ఉన్నాయి కాబట్టి దేవుడు ఎలాంటోడు అని ఈ విషయాలన్నీ జరిగినాయి. కానీ ఇప్పుడైతే దేవుడు ఇలాంటి సంభవాల ద్వారా ఎలీఫజ్ లాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు అనుకుంటున్నాడు. అది ఇటువంటి సంభవాలు జరగకూడదు అసలే. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యోబు నీతిమంతుడు యథార్థపరుడు అని దేవుడే చెప్పిన తర్వాత యోబు పిల్లలు చచ్చిపోవటం, యోబు ఆస్తి అంతా పోవటం, యోబుకు ఎంతగా దేవుడు అనారోగ్యం రావటం, ఈ విషయాలన్నింటిని బట్టే కదా ఎలీఫజ్ మాట్లాడుతున్నాడు. కానీ ఈ రోజు ఆ ఛాన్స్ మన విషయంలో దేవుడు ఇవ్వడు. ఎందుకు ఇవ్వడంటే, ఇక్కడ చెప్పిన యోబు యథార్థత, యోబు చెడుతనమును విసర్జించడం, ఇవన్నీ యోబుకు ఎలా వచ్చాయో మనకు అలా రావట్లే. మనకి ఇప్పుడు ఎలా వస్తున్నాయంటే, మనకి ఇవన్నీ కూడా యేసుక్రీస్తు మూలంగానే వస్తున్నాయి. అందుచేత ఈ దినాలలో ఇటువంటి సంభవాలు జరగటం వల్ల ఈ ఎలీఫజ్ లాంటి వాళ్ళకి దేవుడు అవకాశం ఇయ్యడు. కాబట్టి మనం ఇన్ని ప్రసంగాలు చేసేస్తున్నాం, రేపు పొద్దున మన పిల్లలకి ఏదైనా అయితే ఎలీఫజ్ లాంటి వాడు వస్తాడు కదా అని నువ్వు అసలు అనుకోవద్దు. ఎందుకంటే అప్పుడు వేరు ఇప్పుడు వేరు. అప్పుడు యోబు ఎందుకు యథార్థవంతుడు, యోబు ఎందుకు న్యాయవంతుడు, యోబు ఎందుకు చెడుతనం విసర్జించాడు. కానీ ఇప్పుడు ఎందుకంటే ఇలా చెప్తాం, ఇప్పుడు నేను ఎంత పెర్ఫెక్ట్ గా జీవిస్తున్నానంటే రోమా 5:21 కృప ద్వారా నాకు కలుగుతున్న జీవితం ఇది. కానీ ఈ కృప కలగటానికి మూలం ఏంటి? నీతి అను మైమరువు. ఈ నీతి అను మైమరువుకు మూలం ఏంటి? నీతివంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది. యోబుకు ఆ ఉత్తరవాది లేడు, మనకు ఆ ఉత్తరవాది ఉన్నాడు. కాబట్టి ఇటువంటి సంభవాలు మన కుటుంబాలలో గాని మనకు గాని జరగకూడదు, జరగవు. జరిగితే ఎలీఫజ్కి అవకాశం ఇచ్చినట్టే దేవుడు. ఇప్పుడు అంటున్నాడు అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయంలో అంటున్నాడు, ఇప్పుడైతే అంటున్నాడు. ఇప్పుడైతే, అప్పుడు వేరు ఇప్పుడు వేరు. వినాలి మీరు అందరూ. 17వ అధ్యాయం వచ్చిన 30లో ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అన్నాడు. ఇప్పుడు అంటే 31. ఇప్పుడు దేవుడు నియమించిన మనుషుడు ఉన్నాడు, ఆ మనుషుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడైతే దేవుడు నియమించిన మనుషుడు ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, సంభవాలు దొరికితే సందేశాలకు రెడీగా ఉన్నారన్నమాట. కాలిఫోర్నియా తగలడిందంటే వీళ్ళు తగలడతారు అంతే. కాబట్టి ఈ సంభవాలు సందేశాలు బ్యాచ్ ని మనం అదుపు చేయాలంటే సంభవాలు అనేవి ఖచ్చితంగా మనం చాలా జాగ్రత్తగా ప్రోగ్రామింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మీ సంభవాలు మీరే ప్రోగ్రామింగ్ చేసుకోండి దయచేసి. యోహాను 16:13 ఆత్మ సంగతుల్లో నుంచి ఆత్మ సంభవాలు వస్తే ఎవడు నోరు తెరవకుండా నోరులు మూసేయచ్చు, కుక్క తన నాలుకను ఆడించకుండా చేయొచ్చు కదా. మాంత్రికులు పక్కన ఎవరున్నారు చెప్పండి ప్రకటన గ్రంథంలో? మాంత్రికులు ప్రక్కన ఎవరున్నారు? కుక్కలు. మీరు చూడండి, కొంతమంది కుక్కలు అంతే. ఇక మరి ఇంకేం చెప్తాం వాళ్ళ గురించి? ప్రకటన 22:15 కుక్కలను మాంత్రికులను అన్నాడు. మాంత్రికులు చేసే పని ఏంటి? మాంత్రికులు యాకోబులో మంత్రాన్ని కనుగొనాలని ప్రయత్నం చేస్తారు, కానీ దేవుడికి స్తోత్రం, యాకోబులో మంత్రం లేదు. ఈ కుక్కలు ఏం చేస్తారు? మనలో ఏమైనా లోపాలు ఉన్నాయా అవన్నీ పట్టుకొని యోధ పత్రికలో ఉంది కదా, మోషే శరీరమును వచ్చి తీర్పు తీరుస్తున్నా ఈ తర్కిస్తున్న ఈ అపవాది అనేవాడు ఉన్నాడు కదా. సో ఈ కుక్కలందరూ ఇలాగే తయారవుతారనమాట. ఈ కుక్కల నోరు నాలుక ఆడించకుండా చేయాలంటే మనం ఖచ్చితంగా సంభవాలను ప్రోగ్రామింగ్ మీరు అందరికీ చెప్తున్నాను, మీ జీవితంలో జరిగే ప్రతి సంభవాన్ని మీరు మనకి యాక్సిడెంట్ అయితే వీళ్ళు తగలడతారు. కాబట్టి మనకి యాక్సిడెంట్ కాకుండా మనమే ప్రోగ్రామింగ్ చేసుకోవాలి. పరిశుద్ధాత్మ కార్యాల్లో యాక్సిడెంట్లు ఉంటాయా? పరిశుద్ధాత్మ కార్యాల్లో అనారోగ్యాలు ఉంటాయా? పరిశుద్ధాత్మ కార్యాల్లో ఆపదలు ఉంటాయా? ఇవేమి ఉండవు. కాబట్టి నువ్వు ఆత్మ కార్యాల్లో ఉంటే
నీవు సంభవాల నుంచి సందేశాలు చెప్పేవాళ్ళు నోర్లు మూసేయచ్చు. కాబట్టి సంభవాలలో సందేశాలు చెప్పే వాళ్ళ నోర్లు ముయ్యాలంటే సందేశాల్లోంచి సంభవాలను మీరు ప్రోగ్రామింగ్ చేసుకోండి. నేను మేము మీటింగ్కి వస్తున్నాం, చాలా రాంగ్ రూట్లో పలుమార్లు దుష్టుడు కొంతమందిని రప్పిస్తున్నాడు అనమాట. అప్పుడు నేను ఒక మాట అనుకున్నాను, ఏదో ఒకలాగా మన మీద నింద వేయాలా, మనకి ఏదో జరిగిందని అతిశయించాలని ఎలీఫజ్ రెడీగా ఉంటాడు. కానీ ప్రభు వాటన్నిటిని తప్పిస్తాడు. ఎందుకంటే మనము సందేశాల్లో నుంచి సంభవాలు పొందుకున్నాం. కైసరు ఎదుట నువ్వు నిలబడాలి అని దేవుడే ప్రోగ్రామింగ్ చేశాడు అనుకోండి, ఈ ప్రయాణం వల్ల మీకేమి ఒక తల వెంట్రుక కూడా నశించదు అన్నాడు. 27వ అధ్యాయం అపోస్తుల కార్యాల్లో అన్నాడు, ఈ ప్రయాణం వల్ల మీలో ఉన్న ఒక్క వ్యక్తి తల వెంట్రుకలు కూడా నశించదు అన్నాడు. అంటే అంత గ్రేట్ ప్రొటెక్షన్ ఇస్తాడు. ఎందుకు అని అంటే ఎలీఫజ్ రెడీగా ఉంటాడు. ఇప్పుడు చూడండి, ఏదో జలుబు చేసో జబ్బు వచ్చో మనం మూలన పడిపోయాం అనుకోండి, వీడు రెడీ అయిపోతాడు. ఎలీఫజ్ బ్యాగ్ సర్దుకొని మన ఇంటికి వచ్చేస్తాడు. మరి అంటే రాకుండా ఆపాలంటే ఏం చేయాలా? మన జ్వరాన్ని ఆపాలి. నువ్వు ఆగమ్మా, నువ్వు వస్తే ఆడొస్తాడో, ఆడు రావటానికి డైరెక్ట్ గా ఆడికి అవకాశం లేదు. కాబట్టి ఇటువంటివన్నీ పట్టుకొని వస్తాడు అనమాట. నువ్వు విశ్వాసి అయితే నీకు ఎందుకు ఇలాగైంది, అలా ఎందుకైంది, నీ పిల్లలకి ఎందుకు ఇలాగైంది అని వీడు వస్తాడు. కాబట్టి మనం ముందే వాడికి అవకాశం ఇవ్వకుండా ఉండటం కొరకై ఆత్మ కార్యాలలోనికి మనం వెళ్ళిపోతూ ఉండాలి. కాబట్టి ప్రేమతో తెలియపరుస్తున్నాను, మీరెవ్వరు కూడా నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వద్దని వాక్యం చెప్తుంది. కాబట్టి నిందించుటకు కూడా వాడికి విరోధం అవకాశం ఇవ్వకుండా ప్రభు మనల్ని అందరినీ కూడా నడిపించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఈ ఉదయకాలపు వాక్యాన్ని మనం ఇంతటితో ముగించుకుందాం. ప్రార్థన చేసుకోండి. ఎలీఫజు లాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే దేవుని కొనియాడుతున్నట్లుగా ఉంటారు, భక్తులను కొనియాడుతున్నట్లుగా ఉంటారు, సామెతలు చెప్తున్నట్లుగా ఉంటారు. కానీ దీని అంతటి మెయిన్ టార్గెట్ ఏంటంటే యు ఆర్ నాట్ కరెక్ట్ అని చెప్పడమే. కానీ మనం ఎప్పుడు చెప్తుండాలి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11, గొర్రె పిల్ల రక్తాన్ని బట్టి మనం సాక్ష్యం ఇస్తూ ఉండాలి. యేసు ప్రభు రక్తాన్ని బట్టి మనం ఏమై ఉన్నాము అనేది మనం మాట్లాడుతుండాలి. నువ్వు మౌనం అయ్యావా, నువ్వు దొరికిపోతావు. కాబట్టి ఏది జరిగినా కూడా ఇలా చెప్పాలి, ఏది జరిగినా ఇలా చెప్పాలి, దేవుని ఎదుట ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమును బట్టి నేను ఏమై ఉన్నాను అనేది నువ్వు అనుకున్నంత కాలం దేవుని సముఖం నుండి కుదురుబాటు కాలాలే వస్తాయి, మంచి దినాలే వస్తాయి, విశ్రాంతి కాలాలే వస్తాయి. ఆపద్దినం రాదని నేను చెప్పట్లేదు, కానీ ఆ దినమందు కూడా నువ్వు నిలబడగలుగుతావు, వాడిని ఎదిరించగలుగుతావు. అటు శక్తి ప్రభు నీకు ఇస్తాడు. ఇది తుదకు ప్రభు యొక్క మహా శక్తి అని చెప్పాడు. కాబట్టి దేవుని ఆత్మ ఈ ఉదయకాలం మనందరికీ సహాయం చేయను గాక. మన ముందు ఎన్నో కార్యాలు ఉన్నాయి. కారు మేఘం ఎవరు తీసుకొని రాకుండా, మన పరుగుని ఎవరు ఆటంకపరచకుండా మరి ప్రభు వచ్చేంత వరకు మనం పరిగెత్తుతూనే ఉండాలి. నా పరుగును నేను కడముట్టించి తినే గొప్ప కృప ఇక్కడ ఉన్న వారందరికీ కలుగును గాక. దేవుని నామానికే మహిమ కలుగును గాక. దేవుడు తన దాసుని వాడుకొని యోబు గ్రంథం 5వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం నుంచి తన దాసులను వాడుకొని అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ఈ యొక్క అధ్యాయంలో ఎలీఫజు దేవుని కొనియాడుతూ, భక్తుల్ని కొనియాడుతూ, యోబుకి తీర్పు తీరుస్తూ, యోబుని హీనపరుస్తున్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ఈ రోజున క్రీస్తు విరోధి ఆత్మచేత నడిపించబడుతూ, విశ్వాసికి దేవుని కొనియాడుతున్నట్టుగా కనిపిస్తూ, అనేక మంది భక్తుల్ని చూపిస్తూ, వారిని కీర్తిస్తున్నట్టుగా కనిపిస్తూ, మన విశ్వాసికి ఏ విధంగా సంఘంలో తీర్పు తీరుస్తున్నారో చాలా స్పష్టంగా ఈ యొక్క నేటి ఎలీఫజుల గురించి దేవుడు చాలా స్పష్టంగా ఈ యొక్క వర్తమానం ద్వారా మాట్లాడారు. కాబట్టి దేవుడు మనల్ని అందరినీ కూడా ముందుగానే సిద్ధపరుస్తున్నాడు. అనేక సంఘాల్లో ఈ రోజున మరి సంఘానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తీర్పు తీర్చబడి సంఘానికి వెళ్ళి వస్తున్నారు. మనకైతే ప్రతి సందేశం ద్వారా మరి మంచి మనస్సాక్షి మనకి క్రీస్తు ద్వారా మనకు దేవుని ఎదుట కలిగిన స్థితిని ప్రతి సందేశంలో జ్ఞాపకం చేసే మరి నమ్మకమైనటువంటి సేవకులను, నీతి పరిచారకులను మనకి ఇచ్చారు.
అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఈ యొక్క మనస్సాక్షి ద్వారా మన కుటుంబానికి కానీ మనకు కలిగే క్షేమం ఎంత ఉన్నతమైందో ప్రభు ఈ యొక్క సందేశం ద్వారా ప్రభు జ్ఞాపకం చేశారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకులు కూడిపక్షం వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరైనా ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రేరేపించబడి ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే కూడికి ముగింపు చేసుకుందాం. చేస్తామా? వందాలండి రాజేష్ గారు, చేస్తారా? ఎవరన్నా ఉన్నారన్నా? చేయమని లేకపోతే చేయండి. పరిశుద్ధ తండ్రి, ప్రేమ కలిగిన మా పరలోకపు నాయన, మీకు వందనాలు. ఈ ఉదయకాలం మరొకసారి మమ్మల్ని దర్శించి నాయన యోబు గ్రంథంలో నుంచి 5వ అధ్యాయం నుంచి మాతో మాట్లాడేందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నాయన ఈ దినాలలో అనేక మంది విశ్వాసుల మనసులను నాయన రేపి కలవరపరిచి నాయన వారు దేవుని ఎదుట పరిశుద్ధత విషయమై, దేవుని ఎదుట వారు కలిగి ఉన్న నీతి అనే స్థితి విషయమై, దేవునితో ఉన్న సంబంధం, కుమారులైన సంబంధం విషయమై కలవరపెట్టేవారు అనేక మంది బయలుదేరారు. క్రీస్తు విరోధి ఆత్మ గలవారై వారు బయలుదేరి నాయన పరిశుద్ధుల నాయన మనస్సాక్షిని పాడు చేస్తూ ఉన్నారు ప్రభా. వారిని మోడర్న్ ఎలీఫజుల్ అని నీ సేవకుల ద్వారా వినిపించారు. వారు దేవుని కొనియాడతారు, భక్తులను కొనియాడతారు. అలా కొనియాడుతున్నట్టుగా ఉండి వారి ముందు నువ్వు ఎందుకు పనిచేస్తావు అని విశ్వాసిని తక్కువ చేసి కించపరిచి, విశ్వాసికి దేవుడిచ్చిన ఉన్నతమైన స్థానాన్ని, విశ్వాసం ద్వారా విశ్వాసి కలిగిన ఉన్నతమైన స్థితిని నాయన వారు అనుమానించేలాగా చేసి తిరిగి వారు మరలా ప్రభా శరీర రీతిన జీవించినట్టుగా చేసి తండ్రి వారిని పాడు చేయటానికి వీరందరూ బయలుదేరి ఉండగా నాయన ఇటు దినాలలో మరి ప్రభా మీరు మాకు ఇచ్చిన ఈ ప్రత్యక్షత కలిగిన సేవకులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎల్లప్పుడూ క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా మాకు కలిగిన స్థితిని ఎంచుకొనుట అనే దాంట్లో మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రాలు. మా మనస్సాక్షిని ఎల్లప్పుడూ ఉపదేశం ద్వారా భద్రం చేస్తున్నందుకే మీకు స్తోత్రాలు. ఉపదేశ సారాన్ని మా దగ్గరికి తెస్తూ నేను క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నాను అనే ఈ సారాన్ని మా ఎదుటకు తీస్తూ ఎల్లప్పుడూ మా పాదములను అనగా మా మనస్సాక్షిని కడిగే బోధకులు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. నాయన ప్రకటన గ్రంథంలో ఉన్న నాయన ఆ సంగతులు పోలుస్తూ వారికి తెలియదు ఏది నీతి విరోధి ఆత్మ, ఏది నాయన దేవుని ఆత్మ వారికి తెలియక నాయన ఇటు వాటిని అన్ని పోల్చి చెప్తూ నాయన అనేకుల హృదయాలు కలవరపరుస్తారు. అయితే వారు మిమ్మల్ని దాసులుగా చేసుకుని కోరుచున్నారని మీరు చెప్పినట్టుగా నాయన వారికే ప్రభా సంగతుల విషయమే స్పష్టత లేదు, కానీ అనేకుల హృదయాలకు వారు బోధ చేయాలనుకుంటా ఉంటారు. గనుక ప్రభా అట్టి వారందరి నుంచి మమ్మల్ని విడిపించి ఎల్లప్పుడూ చక్కని ఉపదేశం ద్వారా నాయన మంచి మనస్సాక్షిని మాకు కలిగిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గనుక ఈ దినములలో మేము ఖచ్చితంగా క్రీస్తు విరోధి ఆత్మ ఏం బోధిస్తున్నాడో, దేవుని ఆత్మ ఏం బోధిస్తున్నాడో స్పష్టంగా మేము ఎరగటానికి మీ కృప చూపిస్తున్నారు. కారు మబ్బు నాయన కొనసాగింపునిస్తున్న మబ్బు
నాయన ఈ రెండిటికి తేడా కారు మబ్బు సేనాయ కొండని, నాయన ఆనాడు మేఘం ప్రభా వారిని మేఘం స్తంభమై నడిపిస్తున్న మేఘమని, నాయన ఈ సంగతులు వారు గుర్తెరగటానికి, మేమందరం గుర్తెరగటానికి మీ కృప చూపించారు. కారు మబ్బు కొనసాగింపు కాదు, మేఘమే, పగలు మేఘస్తంభమే, అది కొనసాగింపు. కాబట్టి పరిశుద్ధాత్ముడు మాతోటి ఇస్తున్న సాక్ష్యం మేము దేవుని ఎదుట నీతిమంతులమని. ఆ సాక్ష్యాన్ని ఎవరైతే నమ్ముతారో పరిశుద్ధాత్ముడు వారిని కూలిపోతాడని, ఆయన ఉపదేశ సారమును ఎవరైతే ఎరుగుతున్నారో, ఏ ఉపదేశ సారం అయితే మంచి మనస్సాక్షిని మాకు పుట్టిస్తుందో ఆ ఉపదేశమే మా కొనసాగింపని మీరు తెలియజేస్తున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తూ, నాయన ఈ మోడర్న్ ఎలీఫజులందరికీ కూడా మేము చక్కగా సమాధానం ఇవ్వటానికి మీరు మాకు నేర్పిస్తున్న పాటలన్నిటికీ మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ, మీ దాసుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ చేరువచ్చిన వారందరిని పేరు పేరును దీవించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి మీరు ఇచ్చిన కృపను బట్టి ఈ దినమంతట్లో సాగిపోతున్నాం. ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ వందనండి. వందనాలండి. ముగింపు ప్రార్థన చేసిన దేవుడు రాజేష్ గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న అనంతరం కూడికను ముగింపు చేసుకుంటారు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ